గురించి ఎవరైనా కుట్ర పనుతున్నారనుకోండి, నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని కొరకు పనిచేసే బిడ్డవైతే, నువ్వు దేవునికి ఇచ్చే బిడ్డవైతే, దేవుని కొరకు కష్టపడే వానివైతే నీ శత్రువుల మీద కళ్ళు చెవులు పెడతాడు. నా కుమారుడికి వీళ్ళేదో కీడు చేయబోతున్నారు అట్టుకుంటాడండి. అది ఎంత క్లిష్టమైనా ఆయన దిగిపోతాడు. అంత మంచి మన తండ్రి, మనకు దగ్గరగా ఉన్నవాడు ఆయనే. ఇంకెవరో మనకు దగ్గరగా ఉండరు. ఎవరిని నమ్ముకోకండి. నన్ను కన్నా నా తల్లిదండ్రులు నన్ను విడిచి వెళ్ళిపోయారు. నేను నమ్ముకున్న నా వాళ్ళు నాకు కాకుండా పోయారు. కానీ నా కన్న తండ్రి ఎప్పుడూ నాకు కూడా ఉంటాడు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం నీలో ఉందా? నమ్మకం, విశ్వాసం. ఏదో మాటలు చెప్పేయటం, ప్రార్థనలు చేసేయటం, ఏదో 4 పాటలు పాడేయటం కాదండి. నీ మనస్సు ఆయనకి ఎంత దగ్గరగా ఉంది, నీ ఆలోచనలు ఆయనకి ఎంత దగ్గరగా ఉన్నాయి.